అంతేకాదు ఆ దేవుడి ముందు, అగ్నిదేవుడి ముందు, మంగళ వాయిద్యాల నడుమ, వేద మంత్రాల మధ్య మా బంధువులందరి దీవెనలతో నా మెళ్ళో ఈ మంగళసూత్రాన్ని కడితే ఈయనే నా భర్త అని భక్తితో నమ్మాను సార్. ఆయన కట్టిన మంగళసూత్రాన్ని దైవంగా భావించాను సార్. పెళ్ళంటే 3 ముళ్ళ బద్దం అని తెలుసు గాని ఈ కాగితాలు సంతకాలు అని నాకు తెలియదు సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. శ్రీమతి రాజేశ్వరి గారు కోర్టు వారిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆమెను చెప్పుకోనివ్వండి. ఆడదాని బ్రతికే ఓ పెద్ద కన్ఫ్యూషన్. మా నాన్నేమో ఈయనే నా సర్వస్వం అని చెప్పారు, ఈయనేమో నువ్వు నాకొద్దు అంటున్నారు, మీరేమో సంతకం పెట్టేయమంటున్నారు. ఆధారపడ్డ ఆడవాళ్ల జీవితాలు కన్ఫ్యూజ్ కాక ఖచ్చితంగా ఎందుకుంటాయి సార్? అసలు ఇంతకీ విడాకులు తీసుకోవటం విషయంలో నీ అభిప్రాయం ఏమిటో చెప్పమ్మా. ఆయనకిష్టమేగా, నాకు ఇష్టమే. కానీ పేపర్ బిల్ ఇచ్చినట్టు, కరెంటు బిల్ ఇచ్చినట్టు, గ్యాస్ బిల్ ఇచ్చినట్టు పవిత్రమైన వివాహ బంధాన్ని తెక్కొట్టి మీరు విడాకులు బిల్ ఇస్తానంటే నేను ఒప్పుకోలేను సార్. ఎందుకంటే మిమ్మల్ని అడిగి మేము పెళ్లి చేసుకోలేదు. మా పెద్దోళ్ళు చెబితే గానీ మాకు పెళ్ళైనట్టు మీకు తెలీదు. అలాంటప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీకెవరిచ్చారు సార్? కాదని చట్ట ప్రకారం మీరు మాకు విడాకులు ఇచ్చినా ఈ తాళి నా మెళ్ళో ఉన్నంత వరకు ఈయనే నా భర్త అని మనసా వాచా కర్మేనా బతికినంత కాలం గుడ్డిగా నమ్ముతూనే ఉంటాను. అందుకని ఈ మంగళసూత్రాలు తీసేస్తే ఆయన నా భర్త కాదని నమ్ముతాను. అయితే ఇంకే తీసేసుకోవచ్చుగా. ఇవి తీసేసే హక్కు నాకు లేదు సార్. ఆడదాని మెళ్ళో నుంచి తాళి ఒకేసారి తీస్తారు, అది భర్త చనిపోయినప్పుడు. ఒకవేళ భర్త ఉండగా తీయాలంటే ఆ హక్కు భర్తకి మాత్రమే ఉంది. మంగళసూత్రాలు మెరుగుపెట్టడానికి ఇవ్వాలన్నా మెళ్ళో పసుపు తాడు కట్టి భర్త తాళి తీయాలే గాని ఏ ఆడది తనకు తానుగా తాళి తీసేసుకోదు. అంతేకాదు సార్, పొరపాటున మంగళసూత్రాలు తెగిపోతే పెరిగిపోయింది అంటారే గాని తెగిపోయిందని ఏ ఆడది అందు, అనలేదు, అనకూడదు. అలా మాట వరుసకే ఆ మాట అనలేని ఆడది తాళి ఎలా తీసేసుకుంటుంది సార్? నువ్వు చెప్పేయన్ని కరెక్టేనమ్మా, కానీ నీ భర్త విడాకులు కోరుతున్నాడే. అందుకే ఈ తాళిని ఆయన్నే విప్పమనండి సార్. అప్పుడే ఆయన నా భర్త కాదని, మేము విడిపోయామని నేను నమ్ముతాను. అది ఇక్కడే విప్పేస్తానంటే నేను ఒప్పుకోను. మా వివాహం ఎంత శాస్త్ర ప్రకారం జరిగిందో మా విడాకులు కూడా అంత శాస్త్ర ప్రకారమే జరగాలి. ఎక్కడ నా మెళ్ళో 3 ముళ్ళు వేశారో అక్కడే అంత వైభవంగానే నా 3 ముళ్ళు విప్పాలి. అప్పుడే మా వివాహం రద్దయిందని నేను నమ్ముతాను. మీరు శాస్త్రాన్ని గౌరవిస్తే నేను చట్టాన్ని గౌరవిస్తాను. సాధారణంగా కోర్టులు భార్యాభర్తలు విడిపోవటం ప్రోత్సహించవు, కలపాలనే ప్రయత్నిస్తాయి. శ్రీమతి రాజేశ్వరి ఆవేదన కోర్టు వారు గ్రహించి విడిపోదామనుకుంటున్న దంపతులకి ఈ సంఘటన ఒక కనువిప్పు కాగలదని నమ్ముతూ రవికుమార్ తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాలను తీసేస్తేనే విడాకులు మంజూరు చేయబడతాయని కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. విడాకుల మహోత్సవ ఆహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ ఈశ్వరనామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి 15/6/97 బుధవారం పగలు 8:30 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశ సుముహూర్తాన శ్రీ సత్యనారాయణ దంపతుల ఏకైక కుమార్తెన రాజేశ్వరి అనబడే నాకు శ్రీ రంగారావు దంపతుల పెద్ద కుమారుడు శ్రీ రవికుమార్ విడాకులు ఇచ్చినప్పుడు నిశ్చయించినారు గారా ఆ విడాకుల మహోత్సవానికి తాము బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విడాకుల మహోత్సవాన్ని తిలకించి మా దర్పిత చందన తాంబూలాది సత్కాములు స్వీకరించి విడాకుల మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. ఇట్లు శ్రీమతి రాజేశ్వరి.
రేపే మా విడాకులు. మీరు అత్తయ్య గారు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. మీ విడాకుల మహోత్సవాన్ని కళ్ళారా చూసి అట్నుంచి అట్టే వెళ్ళి నా కొడుకు దిలం పెట్టొస్తానమ్మా. అవునమ్మా, మేము వాణ్ణి కన్నాం గాని వాడి బుద్ధిని మాత్రం కనలేదమ్మా. మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని క్షమించు. అమ్మా, మా వివాహానికి ఆహ్వాన పత్రికలు మీరు పంచారు. నా విడాకుల ఆహ్వాన పత్రికలు నేనే పంచుకుంటున్నాను. మా విడాకుల మహోత్సవానికి మీరంతా తప్పకుండా రావాలి. ఏమిటమ్మా ఇదంతా? ఇప్పటికైనా మించుకుపోయింది. నువ్వు ఆ శిరీష కాళ్ళు పట్టుకున్నావు, అల్లుడు కాళ్ళు వెరగొట్టావు. నీ కాపురం చక్కబెడతానమ్మా. ఆ రెండిట్లో ఏది నాకు ఇష్టం లేదు. రేపు అల్లుడు గారు నీ మెళ్ళో తాళి విప్పేస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను? ఇచ్చిన మాట ప్రకారం విడాకుల పత్రం మీద సంతకం పెడతాను. మోసం, తగ, అంతా పచ్చి మోసం. ఏంటి బాబాయ్? నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్న రవి నీ పియ్యే ముగుడు పెళ్ళాలమ్మా. తెలుసు బాబాయ్. ఒకరోజు నేను రవి ఇంటికి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడే ఉంది. అప్పుడే డౌట్ వచ్చింది. ఆ తర్వాత నేనక్కడ చూసిన చెప్పులు రాజేశ్వరి ఆఫీస్కి వేసుకొచ్చినప్పుడే వాళ్ళు భార్యాభర్తలని కన్ఫర్మ్ అయింది. అమ్మా, పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండానే ఇచ్చేశానని మోసం చేస్తాడా? అతని సంగతి తెలియగానే ఆ చంప ఈ చంప వాయించాల్సింది. అంత కోపం వచ్చింది గాని తమాయించుకున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలన్నా నా కోరికను చంపుకున్నాను. రవికి డబ్బు పిచ్చి. ఇవాళ నేను కాదంటే రేపు డబ్బున్నా ఇంకొక అమ్మాయి వెంట పడతాడు. అందుకని అతనిలో మార్పు రావాలి. మార్పు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు? చెప్పాను కదా, రాజేశ్వరిని టీచర్లా భావించానని. భర్తని కాపాడుకునే విషయంలో ఆవిడికి హెల్ప్ చేయాలనిపించింది. అంతేకాదు, రేపు నేను పెళ్లి చేసుకుంటే నా భర్త కూడా రవిలాగే ఇంకో ఆడదాని వెంట పడితే నా భర్తని ఎలా కాపాడుకోవాలో ఆవిడ దగ్గర నేర్చుకోవాలనిపించింది. అందుకే రాజేశ్వరి గారి ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. ఏమిటోనమ్మా, నాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రాబ్లం ని రాజేశ్వరి ఎలా సాల్వ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. విడాకుల మహోత్సవానికి మనకు ఆహ్వానం లేకపోయినా మనము వెళ్దాం బాబాయ్. అలాగేనమ్మా. ఎవరో ఒకరు అడిగితే అది ప్రశ్న అవుతుంది. అది సమస్యని 10 మందికి తెలుస్తుంది. శాస్త్ర ప్రకారం జరిగిన పెళ్లిని రద్దు చేసే అధికారం చట్టానికి లేదని సవాల్ చేసింది శ్రీమతి రాజేశ్వరి. అంటే ఇక నుంచి చట్ట ప్రకారం విడిపోవాలంటే ముందు శాస్త్ర ప్రకారం విడిపోవాలని కొత్త చట్టం వస్తుందా? ఏమో రావచ్చేమో. న్యాయాధికారిగా, న్యాయవాదులుగా మనం శ్రీమతి రాజేశ్వరి నుంచి ఓ సరికొత్త న్యాయం నేర్చుకోవడానికి వెళ్దాం. పదండి. రారేమో అనుకున్నాను. వచ్చేసారన్నమాట. విడాకుల కోసం నా మెళ్ళలో 3 ముళ్ళు విప్పడానికి నిశ్చయించుకున్నారా? వచ్చానంటే అర్థం అదే కదా. విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారో చెప్తారా? ఇదివరకే చెప్పాను. నాతో చెప్పారు, కానీ ఆ విషయం అందరికీ తెలియాలి. ఇప్పుడు శిక్షింపబడుతున్నది నేను. అంటే నేను నేరస్తురాలన్నమాట. నేనే తప్పు చేశానో చెప్పి నన్ను శిక్షించండి. నేరస్తురాలు వాళ్ళని అనలేదు. పెళ్లిలో అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టని ప్రమాణం చేశారు. చేశారా లేదా? చేశాను. ఆ ప్రమాణాలని తప్పుతున్నారంటే మీరు దొంగ ప్రమాణాలను చేసి ఉండాలి, లేదా నేనేదైనా తప్పు చేసి ఉండాలి. నేనే తప్పు చేయలేదని అందరికీ తెలియాలి. అందుకే నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. సేవలు చేసేటప్పుడు దాసీదానిలా అంకిత భావంతో చేయలేదా? సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిలా మంచి సలహాలు ఇవ్వలేదా? పడకలో రంభనై స్వర్గ సుఖాలు అందివ్వలేదా?
అన్నం పెట్టేటప్పుడు అమ్మలా ఆప్యాయతగా తినిపించలేదా? అలంకరించుకుని కళకళ్ళాడుతూ లక్ష్మీదేవిలా లేనా? ఏ తప్పు చేసినా భూదేవంత క్షమాగుణంతో భరించలేదా?